Hi friends, welcome to NMR Study Circle. ఈరోజు క్లాసులో జనరల్ సైన్స్ పార్ట్ 15లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మరిన్ని క్లాసెస్ గురించి మీరు తెలుసుకోవాలంటే NMR స్టడీ సర్కిల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ క్విక్ సిల్వర్? క్విక్ సిల్వర్ అని దేన్ని పిలుస్తారంటే మెర్క్యూరీ అంటే పాదరసాన్ని క్విక్ సిల్వర్ అంట. సో మెర్క్యూరీ యొక్క అటామిక్ నెంబర్ 80. మెర్క్యూరీ యొక్క అటామిక్ నెంబర్ 80. దీని యొక్క కెమికల్ నేమ్ హైడ్రార్జియం. మెర్క్యూరీ యొక్క కెమికల్ నేమ్ హైడ్రార్జియం, Hg అని పిలుస్తారు. ఇది ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహం ఏది అంటే మెర్క్యూరీ. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహం ఏది అంటే మెర్క్యూరీ. ద్రవ రూపంలో ఉండే ఏకైక అలోహం ఏది అంటే బ్రోమిన్. చాలా గుర్తుపెట్టుకోవాలి. ద్రవ రూపంలో రెండు మూలకాలు ఉంటాయి గది ఉష్ణోగ్రత వద్ద. ఒకటి మెర్క్యూరీ, రెండు బ్రోమిన్. మెర్క్యూరీ అనేది లోహం అయితే బ్రోమిన్ అలోహం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ గివెన్ ఆఫ్ చాక్? చాక్ యొక్క కెమికల్ నేమ్ ఏంటి? చాక్ యొక్క కెమికల్ నేమ్ కాల్షియం కార్బోనేట్, CaCO3. సో దీన్ని లైమ్ స్టోన్ కూడా అంట. లైమ్ స్టోన్ ఈ లైమ్ స్టోన్ నుంచి మార్బుల్స్ తయారు చేస్తారు. మార్బుల్స్ అంటే మెటామార్ఫోజ్డ్ లైమ్ స్టోన్ అంట. మెటామార్ఫోజ్డ్ లైమ్ స్టోన్. మార్బుల్ ఏమని పిలుస్తారంటే మెటామార్ఫోజ్డ్ లైమ్ స్టోన్. సేమ్ కెమికల్ ఫార్ములా CaCO3, కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఓజోన్? ఓజోన్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే 3 ఆక్సిజన్ అణువులు ఉంటాయి, O3. సో థర్డ్ వన్ ఆప్షన్ ఈస్ O3. ఓజోన్ యొక్క కెమికల్ ఫార్ములా O3. అయితే ఈ ఓజోన్ లేయర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లో స్ట్రాటోస్ఫియర్ లో ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. ఎంత హైట్ అంటే 15 to 35 కిలోమీటర్ హైట్ లో ఉంటుంది. ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి 15 నుంచి 35 కిలోమీటర్ హైట్ లో ఓజోన్ లేయర్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద సౌండ్ మేడ్ బై సీల్ ఈజ్ కాల్డ్? సీల్ అనే జంతువు మంచు ప్రదేశాల్లో ఉంటుంది. దీని యొక్క సౌండ్ ఏ విధంగా ఉంటుంది అంటే బార్క్. ఆ సౌండ్ ని బార్క్ సౌండ్ అంటారు. అదేవిధంగా డాగ్స్ యొక్క సౌండ్ కూడా బార్కే. సో సౌండ్ ఏ జంతువుల నుండి వస్తుంది అంటే కౌస్ అండ్ బుల్స్. నెక్స్ట్ స్క్రీచ్ అనే సౌండ్ ఏ జంతువుల నుండి వస్తుందంటే బ్యాట్స్, ఏగల్స్ నుండి ఈ స్క్రీచ్ అనే సౌండ్ అనేది వస్తుంది. గ్రోయల్ దేని నుండి వస్తుందంటే హిప్పోపోటమస్ మరియు బేర్, టైగర్స్, లయన్స్, లియోపార్డ్ ఇవి విడుదల చేసే సౌండ్ ఏమని పిలుస్తారంటే గ్రోయల్. గర్జించడం అంటాం కదా, దాన్ని గ్రోయల్ సౌండ్ అంటాం. సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఏమవుతుంది? సీల్ అనే జంతువు విడుదల చేసే సౌండ్ ఏమని అంటారంటే బార్క్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, ద ఎనర్జీ విచ్ వి గెట్ ఫ్రమ్ ఫుడ్ ఈజ్ మెజర్డ్ ఇన్.
సో ఆహారం నుండి వచ్చే ఎనర్జీని ఎందులో కొలుస్తారు అంటే కెలోరీస్ లో కొలుస్తారు. ఇక్కడ మిగతా విషయం చూడండి, కెల్విన్ అంటే టెంపరేచర్ కొలిచేది కెల్విన్. ఫ్యాట్ కూడా కిలోరీస్ లో కొలుస్తారు. అదేవిధంగా ఆంపియర్స్ అంటే ఎలక్ట్రిక్ కరెంట్ ని ఆంపియర్స్ లో కొలుస్తారు. సో అయితే ఈ ఫుడ్ యొక్క ఎనర్జీని ఎందులో కొలుస్తారంటే కెలోరీస్. సో 1 calorie ఈక్వల్ టు 4.18 joules. Calorie equal to 4.18 joules. అదేవిధంగా 1 kilocalorie equal to 4.18 kg. Next one, sixth one, how many liters of blood does an adult body have? సో మన బాడీ అనేది సాధారణంగా ఆరోగ్యవంతమైన బాడీ అనేది ఎన్ని లీటర్ బ్లడ్ కలిగి ఉంటుందంటే 5 లీటర్స్ బ్లడ్ కలిగి ఉంటుంది. బ్లడ్ యొక్క pH వాల్యూ ఎంత ఉంటుందంటే 7.4 అంటే బేసిక్ నేచర్ కలిగి ఉంటుంది. స్మాల్ బేసిక్ నేచర్. 7 బిలో ఉంటే యాసిడ్ నేచర్, 7 అనేది న్యూట్రల్, 7.4 అంటే స్మాల్ బేసిక్ నేచర్. సో 6th one answer 5. Next one, which wood is used to make a cricket bat? క్రికెట్ బ్యాట్ తయారు చేయడానికి ఏ వుడ్ ని వాడతారు అంటే విల్లో. చాలా ఇంపార్టెంట్ బిట్. సో విల్ అనే వుడ్ నుంచి క్రికెట్ బ్యాట్ అనేది తయారు చేస్తారు. నెక్స్ట్ వన్, which of the given below devices converts chemical energy to electrical energy? కెమికల్ ఎనర్జీ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యే వస్తువు ఏదంటే బ్యాటరీలో మన కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది. ట్రాన్స్ఫార్మర్ దేనికి ఉపయోగిస్తారు? ట్రాన్స్ఫార్మర్ ని కరెంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి వాడతారు. కరెంటు ట్రాన్స్ఫర్ చేయడానికి అంటే ఒక సర్క్యూట్ నుండి వేరే సర్క్యూట్ కి బదిలీ చేయడానికి వీటిని ట్రాన్స్ఫార్మర్ వాడతారు. ఒక సర్క్యూట్ నుండి వేరొక సర్క్యూట్ కి. నెక్స్ట్ వన్, ఎలక్ట్రిక్ జనరేటర్ అన్నారు. ఎలక్ట్రిక్ జనరేటర్ ఏంటిది? ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ డివైస్ లో మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, ఎలక్ట్రికల్ జనరేటర్. అయితే 8th one ఆన్సర్ ఏమవుతుంది? కెమికల్ ఎనర్జీ నుండి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చే డివైస్ ఏది అంటే బ్యాటరీ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్టెయిన్లెస్ స్టీల్ వాజ్ ఇన్వెంటెడ్ బై. స్టెయిన్లెస్ స్టీల్ ఎవరు కనుక్కున్నారు? స్టెయిన్లెస్ స్టీల్ ఎవరు కనుక్కున్నారంటే హ్యారీ బేరీ స్టెయిన్లెస్ స్టీల్ కనుగొన్నారు. స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఏ ఖనిజాల యొక్క మిశ్రమం అంటే ఇనుము, క్రోమియం, నికెల్. ఈ 3 ఖనిజాల యొక్క మిశ్రమమే స్టెయిన్లెస్ స్టీల్. సో ఇక్కడ చూడండి, జేమ్స్ డ్యాషన్ ఏం కనుగొన్నాడంటే వరల్డ్ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్. ఫస్ట్ వరల్డ్ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అనేది ఎవరు కనిపెట్టారు అంటే జేమ్స్ డైసన్. నెక్స్ట్ జోసెఫ్ ఆస్పిడిన్. ఇక్కడ బిలో ఉన్నది జోసెఫ్ ఆస్పిడిన్ ఏం కనిపెట్టాడు? సిమెంట్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. సిమెంట్ కనిపెట్టాడు. అదేవిధంగా విలియం హవార్డ్ లివెన్స్ ఏం కనిపెట్టాడంటే కెమికల్ వార్ఫేర్ కనిపెట్టాడు.
కెమికల్ వార్ఫేర్ అంటే ఫ్లేమ్ వార్ఫేర్ వెపన్స్. ఫ్లేమ్ వార్ఫేర్ వెపన్స్. సో స్టెయిన్లెస్ స్టీల్ కనిపెట్టిన వారు హ్యారీ బ్రియరీ. 9th one option B, C is the right answer. Next one, 10th one, the disease cirrhosis affects which organ in the body? Cirrhosis అనే వ్యాధి వల్ల ఏ ఆరోగ్యంలో అదే బాడీలో ఏ పార్ట్ దెబ్బతింటుందంటే లివర్ దెబ్బతింటుంది. అంటే సిర్రోసిస్ వ్యాధి ఎలా వస్తుందంటే ఆల్కహాల్ అనేది ఎక్కువగా తాగడం వల్ల ఈ సిర్రోసిస్ వ్యాధి అనేది వస్తుంది. సో అంటే ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్ల లివర్ డ్యామేజ్ అయ్యి హెపటైటిస్ టైప్స్ బి అండ్ సి లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయి. హెపటైటిస్ బి అండ్ సి టైప్ వచ్చే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, on an average how many times does lightning strike the earth? సో ఎన్నిసార్లు మెరుపులు అనేవి ఎర్త్ కి చేరుకుంటాయి అంటే 100 times per second. సెకండ్ కి 100 times. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ వన్, evaporation of water from leaves of a plant is called. దాన్ని ఏమంటారంటే అంటే ప్లాంట్ యొక్క మొక్కల యొక్క ఆకుల నుండి వాటర్ అనేది ఎవాపరేట్ అవడాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. దాన్ని ఏమంటారు? ట్రాన్స్పిరేషన్ అంటారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నాయిస్ లెవెల్ ఆఫ్ నార్మల్ కన్వర్జేషన్? నార్మల్ కన్వర్జేషన్ అంటే సాధారణంగా మాట్లాడేటప్పుడు నాయిస్ లెవెల్ ఎంత ఉంటుంది అంటే above 60 decibels. ఎన్ని డెసిబుల్స్ దాటితే ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే 85 decibels దాటితే ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ బిట్. ఎయిర్ పొల్యూషన్ లేదా ఇయర్ ప్రాబ్లమ్స్ 85 decibels దాటితే. ఓకే, నెక్స్ట్ వన్, the percentage of nitrogen in the air. ఎయిర్ లో ఉన్న ఎంత నైట్రోజన్ పర్సెంటేజ్ ఉంటుందంటే 78%. అప్రాక్సిమేట్ వాల్యూ నైట్రోజన్ 78.32. అప్రాక్సిమేట్లీ 78.32 ఉంటుంది. అదేవిధంగా ఆక్సిజన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 20.16% అనేది ఉంటుంది. CO2 ఎంత ఉంటుందంటే 0.03% ఉంటుంది వాతావరణంలో. ఆర్గాన్ ఎంత ఉంటుందంటే 0.93 ఉంటుంది. ఆర్గాన్ 0.93% ఉంటుంది. ఇవి వాతావరణంలో ఉండే ఎలిమెంట్స్ పర్సెంటేజెస్. సో 14th వన్ ఆన్సర్ ఏమవుతుంది? 78%. నెక్స్ట్ వన్, 15th one, the instrument used to regulate the temperature to a particular degree. టెంపరేచర్ ని రెగ్యులేట్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారంటే థెర్మోస్టాట్ అనే ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తారు. అయితే థెర్మోమీటర్ దేనికి యూజ్ చేస్తారంటే వస్తువు యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి, వస్తువుకి ఎంత ఉష్ణోగ్రత ఉన్నదో కొలవడానికి థెర్మోమీటర్ అనేది యూజ్ చేస్తారు. అదేవిధంగా పైరోమీటర్ అంటే అత్యధిక ఉష్ణోగ్రత కొలవడానికి వాడే ఇన్స్ట్రుమెంట్ ఏదంటే పైరోమీటర్, అత్యధిక ఉష్ణోగ్రత. నెక్స్ట్ థెర్మోకపుల్ ఇది కూడా టెంపరేచర్ మెజర్ చేస్తుంది. సో 15th వన్ ఆన్సర్ ఏమవుతుంది? టెంపరేచర్ ని రెగ్యులేట్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏదంటే థెర్మోస్టాట్. నెక్స్ట్ వన్,
Pressure is measured in terms of force and area. Pressure is measured in terms of force and area. P equal to force by area. దీనికి యూనిట్స్ ఏమవుతుంది? ఫోర్స్ యొక్క యూనిట్స్ న్యూటన్, ఏరియా యొక్క యూనిట్స్ మీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్. సో ప్రెజర్ యొక్క యూనిట్ ఇంకా బార్లో కూడా కొలుస్తారు. బార్, పాస్కల్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ప్రెజర్ యొక్క యూనిట్స్. ఇక్కడ మాస్ అండ్ డెన్సిటీ ఇచ్చాడు. మాస్ అండ్ డెన్సిటీ దేని యొక్క ఫార్ములా అవుతుంది చూడండి. డెన్సిటీ ఫార్ములా, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో ఫోర్స్ అండ్ డిస్టెన్స్ అంటే వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ యొక్క ఫార్ములా. సో దీన్ని యూనిట్స్ ఏమవుతాయి? జౌల్లో కొలుస్తారు. సిజిఎస్ యూనిట్ అయితే ఎర్గ్. ఎస్ఐ యూనిట్ జౌలు, సిజిఎస్ యూనిట్ ఎర్గ్స్ లో కొలుస్తారు. సో 16th వన్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్స్ అండ్ ఏరియా. ప్రెజర్ అందులో ఏ విధంగా డిఫైన్ చేస్తారంటే ఫోర్స్ అండ్ ఏరియాలో డిఫైన్ చేస్తారు. నెక్స్ట్ వన్, బిట్వీన్ స్మాల్ అండ్ లార్జ్ హ్యూమన్ ఇంటెస్టైన్ విచ్ వన్ ఈజ్ లాంగర్? చిన్న పేగు పెద్ద పేగులో మానవులో ఏది పొడవుగా ఉంటుంది అంటే చిన్న పేగు పొడవుగా ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్ ఎన్ని మీటర్స్ ఉంటుందంటే 6 మీటర్స్ ఉంటుంది. అదేవిధంగా లార్జ్ ఇంటెస్టైన్ ఎంత మీటర్ ఉంటుందంటే 1.5 మీటర్స్. 1.5 మీటర్స్ గుర్తుపెట్టుకుని. స్మాల్ ఇంటెస్టైన్ 6 మీటర్స్ ఉంటే లార్జ్ ఇంటెస్టైన్ 1.5 మీటర్స్ ఉంటుంది. అయితే లార్జ్ ఇంటెస్టైన్ అనేది ఇట్ ఈస్ వైడర్ దాన్ స్మాల్ intestine. It is wider than small intestine. Next one, the 18th one, to conduct detailed study into disease causing organism in livestock. అంటే పశువుల్లో వచ్చే వ్యాధుల గురించి డీటెయిల్ స్టడీ చేయడం గురించి బయోసేఫ్టీ ల్యాబొరేటరీ అనేది స్థాపించారు. ఈ బయోసేఫ్టీ ల్యాబొరేటరీ అనేది ఎక్కడ ఉన్నదంటే బెంగళూరులో ఉన్నది. బయోసేఫ్టీ ల్యాబొరేటరీ అనేది బెంగళూరులో ఉన్నది. సో 18th వన్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 19th one, International Maritime Organization is concerned with. International Maritime Organization దేనికి ఇది ఉపయోగపడుతుంది అంటే దీని యొక్క ఎయిమ్ ఏంటంటే సీ పొల్యూషన్ అనేది రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది సీ పొల్యూషన్ ని రెడ్యూస్ చేయడానికి అంటే మెరైన్ యొక్క అట్మాస్ఫియర్ ని, పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడు స్థాపించారంటే 1948. ఇది ఎక్కడ ఉన్నది అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ లండన్ లో ఉంది. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్, ఆస్ట్రోసాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్. ఆస్ట్రోసాట్ అనేది ఇండియాస్ ఫస్ట్ ఏ శాటిలైట్ అంటే స్పేస్ అబ్జర్వేషన్ అంటే ఖగోళాన్ని అధ్యయనం చేసేది. ఖగోళ అధ్యయనం శాటిలైట్ ఏదంటే ఆస్ట్రోసాట్. ఇది పిఎస్ఎల్వి C30 అనే వాహక ద్వారా దీన్ని ప్రయోగించారు. ఎప్పుడు ప్రయోగించారంటే 2015 లో ప్రయోగించారు. సో 20 ఆన్సర్ ఏమవుతుంది? ఆస్ట్రోసాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ స్పేస్ అబ్జర్వేషన్. సో మనం ఈ వీడియోలో 20 బిట్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో జనరల్ సైన్స్ పార్ట్ 16 లో 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.